రాష్ట్రంలో కులాల వారీగా వెనుకబాటుతనం సూచిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. సమగ్ర కులగణన డేటా ఆధారంగా సమ్మిళిత వెనుకబాటుతనం సూచికని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని 243 కులాల వెనుకబాటుతనం జనరల్ ర్యాంకింగ్తో పాటు 7 అంశాల్లో ఏ స్థానంలో ఉన్నాయో వివరించనున్నారు. నెల రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల సర్వేలో తేలిన వివరాల ఆధారంగా వెనుకబాటుతనం సూచిక సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచిక తయారీకి కసరత్తు చేస్తోంది. గతేడాది నవంబర్లో సుమారు 87,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,16,00,000 నివాసాల్లోని సుమారు 3,55,00,000 మంది సర్వేలో పాల్గొన్నారు. మొత్తం 243 కులాలు ఉండగా 76 కులాల జనాభానే 96% ఉన్నట్లు వెల్లడైంది. అందులో 45 బీసీ, 10 ఎస్సీ, 7 ఎస్టీ కులాలు ఉన్నాయి. సర్వేను అధ్యయనం చేసేందుకు మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం సామాజికవేత్తలతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కంచ ఐలయ్య, కన్వీనర్ గా ప్రవీణ్ చక్రవర్తి వ్యవహరిస్తున్నారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖదేవ్, పురుషోత్తం రెడ్డి, శాంతా సిన్హా, హిమాన్షు, భూక్యా బంగ్యా, ప్రత్యేక ఆహ్వానితుడుగా జీన్ రీజ్ ఉన్నారు. ఈ కమిటీ పలువురు సామాజిక, ఆర్థికవేత్తలు, కుల అధ్యయన నిపుణుల సేవలను తీసుకుంటోంది. ఇప్పటికీ 4 సార్లు సమావేశమైన ఈ కమిటీ సమగ్ర సర్వేలోని అంశాలను విశ్లేషించి గణాంకాలు, పట్టికలను తయారు చేసింది. వాటి ఆధారంగా కులాల వారీగా వెనుకబాటుతనం సూచికలను తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పట్టణాలు, గ్రామాలుగా విభజించి 7 అంశాల్లో కులాల వారీగా వెనుకబాటుతనాన్ని గుర్తించేలా నివేదిక తయారు చేయాలని కమిటీ నిర్ణయించింది. సామాజిక, విద్య, జీవన ప్రమాణాలు, ఉద్యోగం, ఆదాయం, స్థిర చరాస్తులు, బ్యాంకింగ్ సేవల వినియోగం అంశాల్లో కులాల వారీగా వెనుకబాటుతనాన్ని ఖరారు చేసేందుకు సర్వేలోని 43 అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. గతంలో మండల్ కమిషన్ 11 అంశాలను పరిగణలోకి తీసుకోవడాన్ని కమిటీ పరిగణలోకి తీసుకుంది. ప్రతి కులానికి వెనుకబాటుతనంలో జనరల్ ర్యాంకింగ్ తో పాటు 7 అంశాల్లో ఏ స్థానంలో ఏ కులం ఉందో కూడా వివరించనున్నారు. వ్యక్తిగత వివరాలు బయట పెట్టకుండా సమగ్ర కుల సర్వే జనరల్ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వానికి సూచించే ఆలోచనలో కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ భావిస్తోంది. కమిటీ ఇచ్చే విశ్లేషణ ఆధారంగానే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.